హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వీడియో చూసే ముందు అయితే వీడియోకైతే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఈరోజైతే నేను వంట వీడియో అయితే పెడుతున్నాను. ఈరోజు నేను బంగాళదుంప అండ్ గుడ్డు ఫ్రై అయితే చేసుకుంటున్నాను. కొత్తగా వెరైటీగా ఆలోచించి చేస్తున్నాను. నాకులాగా మీరు కూడా ఇలాగ బంగాళదుంప కర్రీ అయితే చేసుకుంటున్నారా? బంగాళదుంప ఎగ్, పొటాటో ఎగ్. ఫస్ట్ అయితే నేను ఎక్కువ కోసుకోలేదండి. నేను ఒక పావు కేజీ బంగాళదుంప అయితే కట్ చేసుకుని టమాటాలు ఒక 2 టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. ముందుగా అయితే చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకుని, అవి దోరగా వేగాక ఈ బంగాళదుంప ముక్కలు కూడా వేసి దోరగా అయితే వేయించుకుంటున్నాను. అవి కూడా బాగా ఎగాలండి. అందులో నేనైతే సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను. నేను లైట్గానే వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేస్తే ముక్క అయితే ఉడికిద్ది, తొందరగా మగ్గుద్ది అని పసుపు కూడా వేసాను. దాన్ని కూడా కొంచెం పసుపు ఉప్పు పట్టేలాగా కలుపుకోవాలి. మీరు కూడా నాలాగా గుడ్డు బంగాళదుంప ఎప్పుడన్నా ట్రై చేశారా? నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ముక్క అయితే ఉడుకుతుందండి, చూద్దాం ఎలా ఉందో. కొంచెం అడుగంటకుండా అయితే తిప్పుకున్నాను. ముక్క ఉడికింది ఎలా చేసుకున్నాను. మ్యాక్సిమం అయితే ముక్క అయితే ఉడికిపోయింది. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి టమాటా కూడా మగ్గేదాకా ఉడికించుకున్నాం. టమాటా బంగాళదుంప ఉడికిపోయాక నేనైతే వీడియోస్ అయితే తీయట్లేదండి, చాలా తక్కువగా తీస్తున్నాను. ఈరోజైతే నేను బంగాళదుంప కర్రీ అయితే చేసుకుంటున్నాను. కారం అయితే 2 స్పూన్స్ వేసా. టమాటా కూడా మగ్గిపోయింది. కారం అయితే తక్కువ వేసానండి, సరిపడా వేసా, తక్కువ ఏం కాదు. దీన్ని కూడా కొంచెం స్మాష్ చేసుకుంటే, అంటే గుడ్డు వేస్తాం కదా, కొంచెం దాంట్లో కలిసిద్దని. ఎందుకంటే గుడ్డు అయితే నేను 2 గుడ్లు అయితే తీసుకున్నాను. 2 గుడ్లు వేసేసి ఆ 2 గుడ్లు కుక్కర్లాగా వచ్చేలాగా ఫ్రై చేసేసుకున్నాను. నేను ఇందులో ఏ మసాలా అయితే యాడ్ చేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు. సింపుల్గా చేసేసుకున్నా. బాగా లేతే నీచు స్మెల్ వచ్చేద్దండి, అందుకే బాగా ఫ్రై చేసుకుంటున్నాను. బాగా ఫ్రై అయ్యాక నేనైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే రైస్లో కలుపుకుంటారు, బాగుండాలి కదా. ఇదైతే చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. చపాతీలోకి కూడా ఇలా ట్రై చేయొచ్చు. నేను ఇదే ఫస్ట్ టైం ఇలా చేయటం. ఈసారి చపాతీలోకి కూడా ట్రై చేస్తాను. నేను ఒక చిన్న నిమ్మకాయ బద్ద కూడా లైట్గా అలాగా డ్రాప్స్ అయితే వేసుకున్నాను పిండి. కొంచెం పులుపు తగిలితే బాగుంటుందిగా అని కొంచెం నిమ్మకాయ లైట్గా వేసాను. నేనైతే ఎప్పుడూ ఇలా వండలేదండి, ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎక్కడా చూడలేదు కూడా నేను ఇలా వండటం. చాలా బాగా వచ్చింది. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని కలిపేసుకుందాం. రెడీ అయిపోయిందండి. నేనైతే అన్నం ప్లేట్లో పెట్టేసుకుని కూర కూడా వేసుకుని కమ్మగా తినేసానండి. వీడియో కనుక మీకు లైక్ చేస్తే లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, అయితే మరి నేనైతే తినేస్తున్నాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.